ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి వారించబోయింది. ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పంజగుట్టలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సరోజినీదేవి జూబ్లీహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళాలు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. కోసం తాతను చంపిన మనవడు ఇది ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా జరిగింది. పంజాగుట్టలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది. ఈ నెల 6వ తేదీన ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి ఇల్లు ప్రముఖ అయితే వ్యాపారాలకు ఉన్నటువంటి వెల్జా గ్రూప్ సంస్థ చైర్మన్ అయినటువంటి విసి జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఈ నివాసం. ఈ ఇంట్లోనే 6వ తేదీన మర్డర్ జరిగింది. విసి జనార్దన్ రావుకు 3 కూతుర్లు, 2 కుమారులు ఉన్నారు. అందులో రెండో కూతురు సరోజ కుమారుడైనటువంటి కీర్తితేజ, అతను అమెరికాలో ఉండి చదువుకొని కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చాడు. అయితే ఈ వెలిజా గ్రూప్ సంబంధించినటువంటి విసి జనార్దన్ రావు దాదాపు 70 ఏళ్ల పైన వయసు ఉంటుంది. ఆయన గతంలో ఎప్పటి నుంచో ఆయన వ్యాపారాలు మొదలుపెట్టాడు. ఆయన వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను కూడా టీటీడీకి 40 కోట్లు విరాళం ఇచ్చాడు. అలాగే పలు సేవా సంస్థలకు కూడా అనేక కోట్ల రూపాయల విరాళం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పేరు ప్రఖ్యాతలు కూడా పొందాడు. అయితే ఈయనకున్నటువంటి ఆస్తుల్లో మనుమళ్లకు వాటాలు పంచడంలో ఆయన కీర్తితేజ కొంత అసహనం వ్యక్తం చేశాడు. కీర్తితేజ కొంత డ్రగ్స్ కు బానిసయ్యాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే మానసిక స్థితి కూడా సరిగా లేదు, ఆయన వ్యవహారం సరిగా ఉండదని చెప్పి విసి జనార్దన్ రావు అతని మనుమడికి ఎటువంటి ఆస్తులు పంచలేదు అనేటువంటి ఆరోపణ ఉంది. సో ఇటీవల కూడా ఒక కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా మరో కుమార్తెకు సంబంధించిన కొడుకును, అంటే ఇంకొక మనుమడిని చైర్మన్ గా నియమించాడు తప్ప ఇతన్ని ఎక్కడ కూడా డైరెక్టర్ గా నియమించట్లేదు, ఎందులో నియమించట్లేదు అనేటువంటి కోపం పెంచుకున్నాడు. ఇటీవలనే అమెరికా నుంచి వచ్చినటువంటి కీర్తితేజ ఈ నివాసంలోకి 6 గంటలకు చేరుకున్నాడు. చేరుపైన కూర్చున్నటువంటి విసి జనార్దన్ రావును దాదాపు 70 కత్తిపోట్లు పొడిచాడు. అతను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో దాదాపు 70 కత్తిపోట్లు, అంటే అంత కసితో రగిలిపోయి ఉన్నాడు కీర్తితేజ. అయితే కీర్తితేజ తల్లి కూడా ఆమె భర్త నుండి కొంత దూరంగా ఉండి ఇక్కడే సరోజ కూడా ఇదే నివాసంలో తన తండ్రి విసి జనార్దన్ రావుతో పాటు ఉంటుంది. విసి జనార్దన్ రావును దాదాపు 70 కత్తిపోట్లు పొడుస్తుండగా కిచెన్ లో ఉన్నటువంటి సరోజ, అంటే కీర్తితేజ అమ్మ, వెంటనే అక్కడికి స్పాట్ కు రీచ్ అవగానే ఆమె మీద కూడా 6 కత్తిపోట్లు పొడిచాడు కీర్తితేజ. స్పాట్ లో విసి జనార్దన్ రావు చనిపోతే కీర్తితేజ తల్లి మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అంటే ఒక ఆస్తి పంచనందుకు, ఎక్కడ ఆస్తుల్లో డైరెక్టర్ గా ఉంచినందుకు ఇంత కసితో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి వెలిజా గ్రూప్స్ చైర్మన్ విసి జనార్దన్ రావును మనవడే ఇంత దారుణంగా హత్య చేశాడనేటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిసి వెలుస్తుంది. మనవడి కీర్తితేజను పోలీసులు, పంజాగుట్ట పోలీసులు ఇదే ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అతన్ని విచారించినటువంటి సమయంలో కూడా అతను పూర్తిగా వేరే మనవళ్ళకి అందరికీ కూడా డైరెక్టర్ గా నిర్మిస్తాడు, నన్ను ఎక్కడ కూడా డైరెక్టర్ గా నియమించలేడు, ఆ కోపంతో ఈ విధంగా చేశారనేటువంటిది అతను చెప్తున్నాడు. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, తాతలకు సంబంధించినటువంటి ఆస్తులు మనమల్లు కోపం పెంచుకోవడం, వాళ్ళకి ఇవ్వకపోతే ఇట్లాంటి ఘటనలకు పాల్పడడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో నిజ జీవితంలో కూడా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి విసి జనార్దన్ రావు అతని మనమడి చేతిలోనే ఈ విధంగా చనిపోవడం మాత్రం ఇప్పుడు అందరిలో కలిసివేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో కలిసి సాగినటి సాక్షి న్యూస్ పంజాగుట్ట నుంచి.